అనుకున్న ఖచ్చితంగా 1,00,000 కోట్ల టార్గెట్ అంతే, కానీ 10,000 కోట్లు పక్కా అంతే. ముగ్గురు హీరోలతో ఏముందన్న సినిమా మస్తు తీసిన జింతాక రవితేజ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ సినిమా. అన్న రవణ వస్తున్నాం సంక్రాంతి చూసుకోండి, సినిమా బ్లాక్ బస్టర్. భర్త మహాశైలకు విజ్ఞప్తి, రవితేజ గారు వచ్చారు భర్తలందరి కోసం అండ్ ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేసారు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మాస్ మహారాజా గారు ఈజ్ బ్యాక్. ట్రైలర్లో చూసినట్టు మస్తు అయిపోయింది, జాతర ఫైట్లు, మాస్ సీన్లు, అది ఇది చాలా అయిపోయింది. అండ్ ఇట్స్ హై టైం రవితేజ గారు మంచి సినిమా చేయాలి, మంచి ఎంటర్టైన్మెంట్తో రావాలి అని కోరుకున్నాము. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈజ్ ద ఆన్సర్. అండ్ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, మంచి సినిమా. అంటే యూజువల్లీ మేబీ చాలామంది ఫేస్ చేస్తూ ఉండొచ్చు పెళ్ళి అయ్యాక పెళ్ళికి ముందు అని చెప్పి. సో అలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఎంటర్టైన్మెంట్ చేశారు కిషోర్ తిరుమల గారు రవితేజ గారి కామిక్ టైమింగ్ వాడుకొని. రవితేజ భక్త మహాశయులకు విజ్ఞప్తి అని అంటే అబ్బాయిలు ఏదేదో అనుకుంటున్నారు, నాలాంటి పెళ్లి కాని వాళ్ళందరికీ విజ్ఞప్తి. సంక్రాంతికి మంచిగా పండగ చేసుకోవాలనుకుంటే సినిమా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి అనేది ఆ టైటిల్. చాలా బ్రహ్మాండంగా ఉందన్న. ఎప్పుడో చూపులతో గుచ్చి గుచ్చి సంపకే మేరా అప్పుడు ఫస్ట్ సినిమా ఎక్కడికో పోయింది, ఆ తర్వాత విక్రమార్కుడు అది వచ్చింది ఎక్కడికో పోయింది, ఆ తర్వాత మెల్లగా డౌన్ అయ్యిండు. ఈ సినిమా తోటి మళ్ళీ అప్పు కమ్ బ్యాక్ ఇచ్చిండు. ఫుల్ ఎంజాయ్ చేసిన. 2 హీరోయిన్లు పెట్టిండ్రు, వాళ్ళిద్దరు రమ్మ ఊరసలాగు అందమైన అమ్మాయిలను పెట్టారు. మాలాంటి పెళ్లి కాని ప్రసాదులకి ఫుల్ హ్యాపీ. ఇంతకంటే హ్యాపీ ఇంకేం కావాలన్నా? ఇవాళనే దసరా, ఇవాళనే దీపావళి, ఇవాళనే హోలీ లాగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన, నాకేం నష్టం లేదు.